ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎంసీఆర్హెచ్ఆర్డి కుటుంబ సభ్యులు, ప్రియమైన ఆఫీసర్ ట్రైనీస్, బోరబండ రెసిడెన్షియల్ స్కూల్ చిన్నారులు, అధ్యాపకులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి రాక ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం ప్రోత్సాహం మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్ పరిపాలన నిర్మించే యువ అధికారుల పట్ల వారి వ్యక్తిగత నిబద్ధతకు నిదర్శనం. నల్లమల ప్రాంతంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబం నుండి రాష్ట్ర అత్యున్నత పదవికి ఎదిగిన మీ ప్రయాణం యువ అధికారులకు గొప్ప స్ఫూర్తిదాయకం సార్. 2006లో స్థానిక ఎన్నికలతో ప్రారంభమైన మీ ప్రజా జీవితం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మల్కాజ్గిరి లోక్సభ సభ్యునిగా మీ సేవల ద్వారా ప్రజా నాయకత్వానికి కొత్త అర్థమిచ్చింది. ప్రతి బాధ్యతలో మీ అంకిత భావం, సాహసోపేతమైన ప్రజాపాలన దృక్పథం అనతి కాలంలోనే దేశంలోని నవరాష్ట్రానికి యువ ముఖ్యమంత్రిని చేశాయి. మీ నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఆ సమయంలో స్పష్టమైన ఆలోచన, పారదర్శక దృక్పథం, పరిపాలనపై లోతైన అవగాహన, నిర్ణయాల్లో వేగం, రిజల్ట్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్లో నాకు లభించిన భాగస్వామ్యానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మీ సిద్ధాంతం మనం పాలకులం కాదు, ప్రజాసేవకులం. ఈ ఆశయంతో నూతన ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో ఒక కొత్త ఒరవడి తీసుకురాగలిగింది. దానిలో ఒక మేలు మైలురాయి ఇప్పుడు మన ముందు కూర్చున్నారు సార్. వీరంతా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ నుండి ఇప్పుడు ఇక్కడ ట్రైనీస్గా కూర్చున్నారంటే దాని వెనుక మీరు చేసిన అమూల్యమైన కృషికి, పడ్డ కష్టానికి నేను ప్రత్యక్ష సాక్షిని. సార్, ఈ కామన్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభం సందర్భంగా మీరు 3 ముఖ్యమైన విషయాలు నాకు స్పష్టంగా చెప్పారు. ఈ అధికారులు నైతిక పరిపాలనకు ప్రతీకలుగా నిలవాలి. ఈ అధికారులు కరప్షన్ ఫ్రీ, ట్రాన్స్పరెంట్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ప్రజలకి అందించాలి. ఫౌండేషన్ కోర్సు అన్ని శాఖలకు చెందిన యువ అధికారుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందించాలి. మేము వీటిని సూచనలుగానే కాకుండా దిశానిర్దేశాలుగా స్వీకరించాం. అందుకు అనుగుణంగా కోర్సు రూపొందించాం. ఈ ఫౌండేషన్ కోర్సు కేవలం అకాడమిక్ శిక్షణ మాత్రమే కాదు, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీగా రూపొందించాం. డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో మేము క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు ఫీల్డ్ ఎక్స్పోజర్, ఫిజికల్ ఫిట్నెస్, ఎక్స్పోజర్ టు లేటెస్ట్ టెక్నాలజీస్కి ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చాం. మాజీ చీఫ్ సెక్రటరీ నుండి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు మొత్తం 35 మంది, తలపండిన 8 మంది ఎస్హెచ్జి మహిళలు, ఎస్హెచ్జి లీడర్సు, ప్రతిష్టాత్మక ఎన్జిఓలు, పరిశ్రమల ప్రతినిధులు, ఇన్ఫోసిస్ వంటి సంస్థల నిపుణులు, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్గా వారి దశాబ్దాల అనుభవాన్ని క్లాస్ రూమ్లో ఈ ట్రైనీ అధికారులతో పంచుకున్నారు. 3 రోజుల డెడికేటెడ్ ట్రైనింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ల్యాబ్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ ట్రైనీలు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో 2 రోజుల అటాచ్మెంట్లో విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని, వారి ఆశయాలను, పాఠశాల పనితీరును అధ్యయనం చేశారు. అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోసం రక్తదానం చేశారు. ఈఎంఆర్ఐ, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ జనరల్ హాస్పిటల్, జీనోమ్ వ్యాలీ సందర్శించి ప్రజారోగ్య, అత్యవసర సేవలు మరియు బయోటెక్ రంగంపై అవగాహన పొందారు. నల్లమల అడవిలో 2 రోజుల ట్రెక్కింగ్ ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని, పరస్పర స్నేహబంధాన్ని పెంపొందించుకున్నారు. గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి మెంటరింగ్ చేశారు. హైదరాబాద్ హెరిటేజ్ రన్ ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని అవగాహన చేసుకున్నారు. మొత్తంగా ఒక పకడ్బందీ శిక్షణతో సమర్థ సేవా నిర్వహణకు సిద్ధమయ్యారు. మా ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న బోరబండ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, బోరబండ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి మేము 12th క్లాస్ బాయ్స్, గర్ల్స్ని ఈ ఫంక్షన్లో భాగస్వాములు చేశాం. ఈ చిన్నారుల్లో భవిష్యత్ గురించి ఒక యాంబిషన్, ఒక ఆస్పిరేషన్ మొలకెత్తాలని, తద్వారా రాబోయే సంవత్సరాల్లో వారిని కూడా ఇదే క్యాంపస్లో ట్రైనీస్గా చూస్తారని మేము ఆశిస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 అనే గొప్ప లక్ష్య నిర్దేశంలో తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసి ప్యూర్ రేర్లతో సమగ్ర అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం, మీ దార్శనికతకు అనుగుణంగా ఈ ఫౌండేషన్ కోర్సు తీర్చిదిద్దడంలో మేము సఫలమయ్యామని ఆశిస్తున్నాను. మీ కలల ప్రతిరూపమైన తెలంగాణ రైజింగ్ 2047
విజన్ తెలంగాణను సమగ్ర అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యం విధానాలతో పాటు నైతికత, సమర్థత, స్థిర సంకల్పం కలిగిన అధికారుల నిరంతర శ్రమను జోడిస్తే అది త్వరలోనే సాకారం అవుతుంది. సరే, ఈ బ్యాచ్లోని ఆఫీసర్ ట్రైనీలు అత్యంత ప్రతిభావంతులు. రాబోయే 30-35 సంవత్సరాలు అంటే రాబోయే ఒక తరం పాటు మీ ఆలోచనలు, దార్శనికతను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటారు. తెలంగాణను ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక ప్రాంతంగా ఎదగడానికి దోహదపడతారని నా ప్రగాఢ నమ్మకం. మై డియర్ ఆఫీసర్ ట్రైనీస్, ఈరోజు శిక్షణ ముగింపు కాదు, ఇది ప్రజాసేవకు ప్రారంభం. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా, రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా మీరు సేవ చేయాలి. మీ ముందున్న బాధ్యతల దృష్ట్యా 4 మాటలు చెప్తున్నాను. రాజ్యాంగాన్ని సదా గౌరవించండి, నిజాయితీతో పనిచేయండి, ధైర్యంతో నాయకత్వం వహించండి, ప్రజల పక్షాన నిలవండి. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, హౌఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హు ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపెన్ టు బి బ్యాడ్. అంటే రాజ్యాంగం ఎంతో గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు నిబద్ధతతో, నైతికతతో ఉంటేనే రాజ్యాంగ లక్ష్యాలు ఫలిస్తాయి. ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధం కండి. మహాత్మా గాంధీ గారి సూత్రం మనందరికీ శాశ్వత మార్గదర్శకం. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇస్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. కాబట్టి మీ పనితనంతో తెలంగాణ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఎస్ఆర్ శంకరన్ గారిలా పేదవారి పెన్నిది కావాలి. మీ ఉద్యోగ ప్రయాణం చూసి మీ తల్లిదండ్రుల హృదయాలు, రాష్ట్ర ప్రభుత్వం గర్వపడాలి. అప్పుడే ఈ శిక్షణకు సార్థకత. శిక్షణ విషయంలో తమ అమూల్యమైన సూచనలు, నిర్దేశకత్వంతో అన్ని విధాలా ప్రోత్సహించి, ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ అప్పుడు కూడా ఆనరబుల్ సీఎం గారు ఇంకొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, ఇంకా ఎట్లాది ఈ శిక్షణకి పదును పెట్టవచ్చు అన్న దాని గురించి. అంతేకాకుండా చాలా జనరస్గా, ఎప్పుడూ లేని విధంగా శిక్షణకు కావాల్సిన బడ్జెట్ ముందుగానే రిలీజ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓటీస్ అందరి తరపున, ఎంసీఆర్ కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ శిక్షణా కార్యక్రమం విజయవంతం చేసిన మా ఇన్స్టిట్యూట్ సభ్యులు, రిసోర్స్ పర్సన్స్, కోర్స్ డైరెక్టర్, కోర్స్ కోఆర్డినేటర్స్, ఇతర సహాయ సిబ్బంది, ముఖ్యంగా ట్రైనీ ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆఖరుగా ప్రజాకవి అందశ్రీ గారిని గుర్తుకు తెచ్చుకుంటూ, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ మేడం.